నమస్తే అండి. రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. నేను మీరు అనితీర మాట్లాడుతున్నాను అండి. చాలామంది ఏంటంటే మిలియనర్ కావాలని చెప్పేసి చాలామంది కళ్ళగంట ఉంటారు అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అయితే తొందరగా చేరుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న ట్రెండ్లో వచ్చేసి 2026 ఈ టైంలో ఏంటంటే చాలా కొత్తగా మనం వింటూ ఉంటాం అనమాట. ఎక్కువ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు కానీ అట్లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు బిల్డ్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేల కోట్లు సంపాదించేది అంటే తొందరగా అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే వాళ్ళు చేరుకుంటారు అనమాట. అంటే అలా చేరుకోవాలనుకుంటే అందరూ చేరుకోగలుగుతారా, లేకపోతే కొంతమంది చేరుకోవాలని అంటే కేవలం ప్రతి ఒక్కరు చేరుకోవచ్చు అండి. కేవలం ఏంటంటే అది మనము కష్టపడి పనిచేయడం వల్ల కాకుండా ఏంటంటే కేవలం మన మైండ్ సెట్ వల్ల అయితే మనము తొందరగా అయితే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే చేరుకోవచ్చు అనమాట. దానికి ప్రతి ఒక్కరు కూడా అచీవ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తొందరగా రావాలనుకుంటే మాత్రం దానికి చిన్నప్పటి నుంచే మనం దానికి ఒక సరైన ప్రణాళిక అనేది గట్టిగా ఉంటేనే మాత్రం అయితేనే మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా చేరుకోగలుగుతాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే నా ఛానల్ ఎక్కువ యూత్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. నేను దాంట్లో వైటీ స్టూడియోలో చూసుకోవడం జరిగింది. దాంట్లో అయితే ఎక్కువ యూత్ ఫాలో ఉంది కాబట్టి వాళ్ళకు మనం ద్వారా ఏదైనా చెప్పాలని చెప్పేసి ఈ టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. నేను చూసిన విధానంలో అయితే ఒక 10 పాయింట్లు కనుక మనం ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనలో కూడా చాలామంది కోటేశ్వరులు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది చేయాలనుకుంటే ఇది ఎలాంటి స్కూల్లో కానీ ఎక్కడ కానీ మనకు నేర్పరండి. చిన్నప్పటి నుంచి మనకు ఉన్న విధానంలో మనకు ఉన్న ఎడ్యుకేషన్ విధానంలో అయితే ఇవి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇవి కొన్ని అయితే మనం పాటించాల్సి ఉంటారన్నమాట. దానికోసం ఒక 10 పాయింట్లు ద్వారా మనము మన అనుకున్న గోల్కి అయితే మనం చేరుకోగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కనుక చిన్న వయసులో కనుక మనం చేసుకోగలిగితే ఏంటంటే ప్రజెంట్ చదువుకునే వయసు నుంచే మనము ఏదైనా ఒక వ్యాపారం అనేది మనము స్టార్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం అంటే అప్పులు తీసుకొచ్చేసి అది చేసి చేయాల్సిన అవసరం లేదు. మనకున్న పాకెట్ మనీతో కానీ, లేకపోతే మనకున్న రిసోర్స్తో కానీ, మనకు దగ్గర ఉన్న వనరులు ఉపయోగించుకొని తక్కువ బడ్జెట్తో మనం కనుక చదువుకునే వయసులోనే ఖచ్చితంగా అయితే మనం ఏదైనా ఒకటి ఈ రోజులలో అయిందంటే ఖచ్చితంగా ఏంటంటే మన యూత్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఒకటి చదువుకునే రోజులు అయితే మరి చిన్న వాళ్ళు అయితే చదువుకున్న రోజుల నుంచి అయితే ఖచ్చితంగా ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా చేసుకోవడం అలవాటు పడితే ఏంటంటే మనకు చిన్న వయసులోనే మనకి ఏంటంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, తర్వాత ఎట్లా ఏంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంతేగాని వాళ్ళు చెప్తే చూస్తే తెలియదు, మనం ఏదైనా చేస్తూ ఉంటే తెలుస్తుంటారు అనమాట. అట్లా ఏంటంటే మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదనమాట, చదువు అంటే చదివే ఉంటుండే. కానీ మన కాలేజ్ టైంలో కూడా కొన్ని చేసుకుని చిన్న చిన్న ప్యాసివ్ ఇన్కమ్స్ అట్లాంటి మనకు మన పిల్లలు అయితే వాళ్ళకి నేర్పిస్తుండాలి. లేకపోతే మన ఎవరైనా సరే మనము ఇట్లా కూడా ప్రయత్నించవచ్చు అనమాట. అట్లా తర్వాత ఏంటంటే ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే మిలినియర్ మనం కావాలి అనుకుంటే మనకు చిన్న వయసు నుంచే మంచి టీనేజ్ నుంచే మనకు మంచి ఒక మెంటర్ కానీ, ఒక గాడ్ ఫాదర్ కానీ మనకు కంపల్సరీ మనకైతే ఉండాల్సింది కనీసం ఒక గాడ్ ఫాదర్ అయితే మనకు ఖచ్చితంగా అయితే మనకు ఉండాలన్నమాట. గాడ్ ఫాదర్ అనేది ఎందుకు ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక మెంటర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ మెంటర్ ఎట్లా ఉండాలంటే అతను అన్నిటి మీద పరిజ్ఞానమై ఉండి అతను మన స్కూల్ టీచర్ పరంగానే కావచ్చు, మనకు లాంగ్ టర్మ్లో మనతో పాటు ఉండే వాళ్ళ విధంగా ఉంటే మనకి ఇంకా మరీ మంచిదండి. మన తండ్రి రూపంలో కానీ, లేకపోతే మనకు చుట్టుపక్కల ఉన్న ఒక అంకుల్స్ కానీ, లేకపోతే మన ఎవరైనా వెల్ సెటిల్ అయినా ఎవరైనా సరే మనం మెంటర్గా మనము చూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక గురువు లాగా మనము వారి గైడెన్స్లో కనుక మనకు ఉన్న లక్ష్యాలు ఏంటని వాళ్ళకి క్లియర్గా చెప్తే దాన్ని చేరుకోవాలంటే ఇట్లా ప్రతిసారి అందరూ చెప్పడం వీలు ఉండదు. కాబట్టి మన స్వతహాగా మనం ఉన్న ప్రాంతంలో ఒక మెంటర్ని అయితే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇది కంపల్సరీ. దాని ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద అయిన తర్వాత చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు సరైన గైడెన్స్ లేక చాలామంది అనేది ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఎవరన్నా మనకు సజెషన్ చేసే వాళ్ళు చిన్న వయసు నుంచే కనుక మనకైతే ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అయితే ఉన్నత స్థానాలకు అయితే ఎదుగుతాం అనమాట. దానికి మెంటర్షిప్ తీసుకోవడం అనేది ఒక వయసుతో పరిమితం లేదు. ఏ వయసుకు వచ్చిన తర్వాత అయినా సరే మనకి ఏదైనా చేస్తున్న పనులు ఏదైనా క్లారిటీ ఏదైనా మిస్ అయినా ఏదైనా ఉన్నా కానీ వాళ్ళతో కూర్చొని డిస్కస్ కనుక మనం చేయగలిగితే వాళ్ళు మనకైతే మంచి క్లారిటీ అయితే మనకు ఇస్తూ ఉంటారు అనమాట. తర్వాత దీంట్లో వచ్చేసి 3వ పాయింట్ ఏంటంటే బిలినియర్ మైండ్ సెట్గా మనం ఎదగాలి అనుకుంటే మనకు స్నేహితులు అనేది తక్కువ ఉండాలన్నమాట. చూసుకునే ప్రపంచ కుబర్లు ఎవరైనా సరే వాళ్ళ హిస్టరీ కనుక మీరు చూసుకుంటే వాళ్ళకి చాలా లిమిట్గా ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. నేను ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అయితే నేను చెప్పను, కానీ కాకపోతే ఏంటంటే లిమిట్గా ఉండాలి. మన అవసరానికి ఉపయోగపడేలాగా ఉండాలి, వాళ్ళ అవసరానికి కూడా మనం ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా, మన అవసరం లేకుండా మనకున్న నలుగురు స్నేహితులైనా సరే మంచి వాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా జీవితంలో ఏదైనా లక్ష్యాలు పెట్టుకుని అట్లాంటి వాళ్ళే ఉండాలి. కానీ టైంపాస్ చేసే వాళ్ళు కనుక మన జీవితంలో ఉంటే వాళ్ళ వల్ల కూడా మన టైం ఎంత కిల్ అవుతుంటారన్నమాట. అదొకటి కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటారన్నమాట. ఇంకోటి 4వది ఏంటంటే మనకి ఎవరైతే ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా ఏదో ఒకటి జీవితం సాధించాలని చెప్పి మైండ్ సెట్లో అయితే వారు ఉండాలన్నమాట. అట్లాంటి మైండ్ సెట్ కనుక ఉన్నోళ్ళు ఉంటేనే
మనం కూడా తొందరగా గ్రో అవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇక ఐదో పాయింట్ ఏంటంటే మన ఎదుగుదల గురించి ఆలోచించే వాళ్ళు దగ్గర మాత్రమే పని చేయాలన్నమాట. మన ఎదుగుదల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళని మనం ఫాలో అయ్యి వాళ్ళ వెనక కనుక మనం వాళ్ళ గైడెన్స్ కనుక తీసుకుంటేనే మనమైతే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటాం అనమాట. మళ్ళీ మన ఎదుగుదలకు ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది అయితే మనకు ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక సెగ్మెంట్లోకి వెళ్తున్నామంటే దానికి కొన్ని విభాగాలు కొంతమంది అవసరం ఉంటారు. అట్లాంటి వాళ్ళను మనం ఎదిగే క్రమంలోనే మనం ఎవరు మనకు సూట్ అవుతారు, ఎవరు మన సూట్ కాదు, ఎవరు మన కోసం మనం చేయగలుగుతారు అనేది అట్లాంటి వాళ్ళ గురించి కూడా మనము ముందే సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత 6వ పాయింట్ వచ్చేసి ఏంటంటే చిన్నప్పుడు లక్ష్యాలు పెట్టుకోవాలి. లక్ష్యాలు ఏంటంటే పెద్దగా ఉండాలి, ఆలోచన పెద్దగా ఉంటేనే లక్ష్యం పెద్దగా ఉంటుంది. నేను 1 కోటి రూపాయలు సంపాదించాలంటే నీ మైండ్ అంతవరకు ఉంటుంది, అది నేను 10 కోట్లు సంపాదించాలంటే 10 కోట్ల వరకే ఉంటుంది మైండ్ సెట్ అనమాట. మనం ఏంటంటే మైండ్ సెట్ అనేది ఫస్టే మనం ఒక ఫిక్స్ పెట్టుకోవాలి, దానికి ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అట్లా టైం లైన్ ఫిక్స్ చేసుకొని మనం కనుక ప్రాపర్గా చేసుకోగలిగితే ఖచ్చితంగా అయితే మనము మిరాకిల్ సృష్టించడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అట్లా ఇదొకటి మాత్రం గుర్తుంచుకోవాలి. తర్వాత ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలన్నమాట. బలమైన సామ్రాజ్యాన్ని అంటే మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని బలంగా వ్యాపారం కానీ ఏదైనా కానీ ఒకటి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. ఆ సామ్రాజ్యం నిర్మించుకోవడం అంటే మన ఒక్కరి వాళ్ళ కాదు, మనతో పాటు చాలామంది అవసరం పడతారు. అట్లాంటి వాళ్ళు అందరూ మనకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ తీసేసుకొని వాళ్ళతో పాటే మనం ఒకరు చేస్తే మనం మార్కే సంపాదించుకోగలుగుతాం. మనం ఒక సామ్రాజ్యానికి సైనికులు కనుక మనం తయారు చేసుకోగలిగితే వాళ్ళు మన కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనకు రెవెన్యూ అయితే మనకు జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి 8వ పాయింట్, దానికి అవసరమైన వ్యక్తులతోనే మీరు స్నేహం చేయాలి. మనకి ఎవరైతే మన ఎదుగుదలకు ఉపయోగపడతారో అట్లాంటి వాళ్ళతోటే మనం స్నేహం చేయాలన్నమాట. అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళతో మనం ఎక్కువ తిరగాలి. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు అవుతుంటే ఉన్నతంగా ఉంటాయి, మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి. మన బిహేవియర్ కూడా మన ఆలోచన ఎట్లా ఉంటుందో మన బిహేవియర్ కూడా అట్లా ట్యూన్ అయితే ఉంటుంది అనమాట. దాని ప్రకారం అయితే మనము అలా చేయడానికి అయితే మనకు ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత మీ వ్యాపారం ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో, ఏ సెక్టర్ స్టార్ట్ చేస్తారో దాంట్లో ఏంటంటే మార్జిన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. మార్జిన్ ఎందుకు కరెక్ట్ చూసుకోవాలనుకుంటే మనం కాంపిటీషన్లో పోయి రేటు తగ్గిస్తే మనం ఫెయిల్ అయిపోతాం అనమాట. ఎదుటి వాళ్ళతోటి మనం పొలి చూసి నక్క వాత పెట్టుకోవాలని చెప్పేసి వాడు తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పేసి మనం తక్కువ ఇచ్చి అట్లా కాకుండా ఏదైనా సరే మీరు ఇన్న ప్రోడక్ట్ కానీ ఏ సెక్టర్ అయినా సరే మీకు వచ్చే మార్జిన్ అనేది ఎక్కువనే ఉంటేనే ఏంటంటే మీరు రేపొద్దున స్కేల్లోకి వెళ్ళినా కానీ రేపొద్దున మీ కంపెనీలో ఎంతోమంది టెక్నికల్ వాళ్ళని తీసుకోవాలన్నా కానీ లేకపోతే మీది ఎక్స్పాండ్ కావాలన్నా కానీ ఇట్లా రకరకాలుగా మీరు ఏంటంటే స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మీకు ఎంతో ఫండ్ అవసరం పడుతుందన్నమాట. ఆ ఫండ్ అనేది ఏంటంటే మీ వచ్చే బిజినెస్ ప్రకారం కానీ మీరు చేసే మోడల్ దాంట్లోనే మార్జిన్ వస్తుంది అనమాట. మార్జిన్ ఎప్పుడైతే తక్కువ పెట్టుకుంటాం మనం ఆపరేషన్ చేయడానికి అయితే సరిపోదు. అదే మార్జిన్ కనుక సఫిషియెంట్ కనుక ఉంటే మన వ్యాపారాన్ని విస్తరించగలుగుతాం అనమాట. చాలా రంగాల్లో కూడా మనం వెళ్ళగలుగుతాం. మన దగ్గర మార్జిన్ తక్కువ ఉంటే మనము అట్లా చేయలేమన్నమాట. అట్లా చెప్పేసి అన్ని విధాలుగా కుదరదు. మన సందర్భాన్ని బట్టి మ్యాక్సిమం స్కోప్ ఉన్న దగ్గర మాత్రం మార్జిన్ ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్కి ఎంత మార్జిన్ తీసుకోవాలి ఆ మార్జిన్ అయితే ఖచ్చితంగా మనము తీసుకుంటేనే మనము లాంగ్ టర్మ్లో అయితే సస్టైన్ కాగలుగుతాము. తొందరగా మనం అనుకున్న లక్ష్యాలు అయితే సాధించగలుగుతాం. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే మిలియనీర్ తొందరగా కావాలనుకుంటే కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలంటే ఫస్ట్ మనం ఏంటంటే ఈ వ్యాపారాలు పెట్టడం దాంతో వ్యాపారం విస్తరించడం కాకుండా ఏంటంటే దాంతో చేస్తే డబ్బులు మాత్రం సంపాదిస్తాం. కాకపోతే ఆ డబ్బులు అనేది మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేయాలంటే అన్ని రంగాల్లో పెట్టకూడదు అన్నమాట. చాలా రంగాలు ఉన్నాయి దాంట్లో పెట్టాలంటే. అందులో చాలా రంగాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే నేను ఒక 3 రంగాలు నేను ఎంచుకున్నాను అనమాట. ఎందుకంటే 3 రంగాలు సేఫ్ రంగాలు అనమాట. దాంట్లో కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ రంగాలు అనేది మనం చూజ్ చేసుకొని ఆ రంగంలో మాత్రమే మనం పెడితే మాత్రం సక్సెస్ఫుల్గా అవుతాం అనమాట. నేను ఎంచుకున్న రంగాలు ఒకటి షేర్ మార్కెట్ ఒకటి, గోల్డ్ ఒకటి, ల్యాండ్ కానీ లేకపోతే రెంటల్ ఇన్కమ్ కానీ అట్లా ఉంటే చూసుకుంటేనే మనం ఆ 3 రంగాలు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మన దగ్గర తక్కువ కనుక పెట్టుబడి కనుక ఉంటే మనము షేర్ మార్కెట్ అయితే చూసుకోవచ్చు. షేర్ మార్కెట్లో కూడా ఏంటంటే గుడ్డిగా వెళ్ళకూడదు. షేర్ మార్కెట్ అనేది అపోహను మాత్రమే అనుకోకండి. షేర్ మార్కెట్లో కూడా పెద్ద పెద్ద బిలియనీర్లు కూడా వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లలో కొన్ని కోట్లు సంపాదించిన ఉన్నారు. రాకేష్ జుంజున్ వాళ్ళ ఇట్లా చాలామంది ఉన్నారు. షేర్ మార్కెట్ అనేది దాని గురించి దాంతో గేమ్ ఎట్లా ఆడాలో తెలియాలన్నమాట. ఒక్కసారి గేమ్ తెలిస్తే ఆ ఆటం అనేది ఈజీగా ఉంటుంది. అట్లా అనమాట. మీరు ఫస్ట్ షేర్ మార్కెట్లో పెట్టుకుంటే ఏంటంటే తక్కువ 100 రూపాయలతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది పెరిగిన కొద్దీ మీరు దాన్ని లివరేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట షేర్ మార్కెట్లో. అది ఏంటంటే అనుభవం లేకపోతే ఎవరైనా మంచి దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే తక్కువ పెట్టుబడి పెట్టుకుంటా తక్కువ షేర్ తీసుకుంటూ దాన్ని లివరేజ్ అమ్మడం కొంటాం లేకపోతే లాంగ్ టర్మ్ వరకు ఏదైనా మంచి కంపెనీ షేర్లో కనుక మీరు పెట్టుకొని దాంట్లో కనుక మీరు
చేసుకుని ఉంటే మీరు కొంచెం మీ సంపద అనేది పెంచుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ అనమాట. గోల్డ్ మీద కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే రెంటల్ ఇన్కమ్ మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా సరే సంపద అనేది ఒకటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు అనమాట. 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ల్యాండ్ మీద కనుక మనం పెడితే ల్యాండ్ కూడా మనకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఆన్ ద స్పాట్లో అమ్మాలంటే అమ్మలేమన్నమాట. దానికి వచ్చిన భూమి ఉన్నప్పుడే అమ్మగలుగుతాం. అదే గోల్డ్ అనుకోండి, అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం అమ్మేస్తే అమ్ముడిపోతే క్యాష్ అయిపోతుంది. మనకి ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనకున్న సంపదను మాత్రం మనము 3 విభాగాలుగా డివైడ్ చేసుకుంటూ దాన్ని లివరేజ్ చేసుకుంటామంటే ప్రపంచ కుబేర్లందరూ కూడా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ను వాళ్ళు మల్టిప్లై చేసుకోండి. కాబట్టి వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తీసుకున్నారు. వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ సంస్థలు అనేది రన్ అవుతూ ఉంటాయి. అట్లా తగ్గట్టు వాళ్ళు టీమ్ సెట్ చేసుకుంటారు. ఒక్కసారి టీమ్ సెట్ అయిన వరకే కష్టం. టీమ్ సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టీమే వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కానీ ఆ టీంలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ పీపుల్ ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ పీపుల్ వాళ్ళు ఎంతవరకు మన గురించి వాళ్ళు చేస్తున్నారు అన్న టీంని మనం హైర్ చేసుకోవడం పెద్ద టాస్క్ అనమాట. ఒక్కసారి టీం కనుక కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆ టీమే మన కోసం పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసిన ప్రక్రియలో మనకు అనేది సంపద అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. వెల్త్ అనేది జనరేట్ అవుతుంటుంది. అది దానివల్లనే మనము మిలియనీర్గా అయితే కాగలుగుతామంట. ఇట్లాంటి ఏంటంటే ఇవి ఎక్కడ ఏ స్కూల్లో కానీ ఏ పాఠ్యపుస్తకాలు కానీ ఎక్కడ దొరకవు అనమాట. ఇవి ఏంటంటే అనుభవంతో చెప్పేవి ఉంటాయి అనమాట. నేను చూసిన విధానంలో నాకున్న పరిజ్ఞానం ప్రకారం నాకున్న వ్యూవర్స్కి, నాకున్న సబ్స్క్రైబర్స్కి నా ద్వారా ఏదో కొంత తెలియజేయాలని చెప్పేసి చాలామంది టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మాకు కూడా స్టార్టింగ్లో ఇప్పుడున్నంత పరిజ్ఞానం అప్పుడు లేకుండే. మాకు అప్పుడు మేము 90sలో ఉన్నాం కాబట్టి మాకు అప్పుడు అంత పరిజ్ఞానం మాకు లేకుండే. మాకు మంచి మెంటర్లు ఎవరు లేకుండే. చెప్పిన ఇంట్లో మేము తినకపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, చాలా పరిజ్ఞానం వచ్చేసింది. చాలా ఇప్పుడు యూట్యూబ్లో టన్నుల కంటెంట్ ఉంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఎన్నో బిజినెస్లు చేసుకోవచ్చు. ఎన్నో రకరకాలుగా ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. చాలా వ్యాపార అవకాశాలు అనేది ఇంట్లో కూర్చొని మొత్తం చేసుకోవచ్చు అనమాట. ముందు మీరు ప్రాపర్గా ఒక ప్రణాళిక కనుక వేసుకొని మీరు లాంగ్ టర్మ్లో కనుక మీరు చేసుకోగలిగితే మాత్రం మీరు కూడా మిరాకిల్ సృష్టించవచ్చు అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానా గ్లోబల్ ఇన్ఫో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. జై హింద్.